కంటి మీద కునుకు లేకుండా చేసిందా? జోగి రమేష్కి ఏం సంబంధం లేదు, అవసరమైతే ఆయన ఎక్కడైనా ప్రమాణం చేయడానికి రెడీ, లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పిన జోగి రమేష్ ఎందుకు అద్దేపల్లి జనార్దన్ రావుతో చాటింగ్ చేశారు? ఎందుకు ఫేస్ కాల్లో మాట్లాడాలని మెసేజ్ పెట్టారు? ఎందుకు కమ్ టు హోమ్ అని మెసేజ్ పెట్టారు? మొత్తం ఇప్పుడు ఆ చాటింగ్ అయితే బయటకు వచ్చింది. అంటే ఒక రకంగా జోగి రమేష్ నిన్నటి వరకు ఆయన ఇరికించాలని అనుకున్నారు, కానీ ఆయనే ఇరుక్కున్నారా? వైసీపీ మీద ఆయనే ఒక మచ్చ చేశారా? ఇదంతా అధిష్టానానికి తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా, లేదంటే ఈయన ఏదైనా చేయాలనుకున్నారా అనేది ఒకటి. కానీ ఖచ్చితంగా ఆ మచ్చ అయితే వైసీపీకి అయితే అంటుకుంది. ఇప్పుడు అది ఇంకా బలంగా అంటించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ చాటింగ్ కూడా ఒక రకంగా సహకరించింది. అయితే ఇందులో ఎంతవరకు రాజకీయ కుట్రలు, కూటమే కుట్ర చేస్తుందా, లేదంటే కూటమి పైన వైసీపీ కుట్రలు చేస్తుందా అనే ప్రశ్న అయితే తెర మీదకి వచ్చింది. ఈ అంశం తర్వాత దీని మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా జోగి రమేష్ ఏదో చేయాలనుకుని ఏదో చేశారా? తెలియకుండా ఆయన ఇరుక్కుపోయారా వైసీపీకి? ఎందుకంటే మొన్నటి వరకు ఈ చాటింగ్ బయటికి రానంతసేపు ఒక వెర్షన్, చాటింగ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక అనుమానం, నిజంగా జరిగిందేమో, ఈయనే చేశారేమో వెనకుండి, ఆ అద్దేపల్లి జనార్దన్ చెప్తున్న వీడియోలో వాస్తవం ఉందేమో అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎలా చూడాలి? వైసీపీ వాళ్ళు ఎవరట్టు అనుమానించట్లేదు నాకు తెలిసి. ఎందుకంటే జోగి రమేష్ క్లిస్టర్ క్లియర్ అని అనుకుంటున్నారా? అదే కాకుండా బేసిక్ గా అక్కడ అతను లొంగిపోయినప్పుడు రాగానే ఓ రకంగా లొంగిపోయినట్టే, వస్తానని చెప్పి మరి వచ్చాడు. ఎయిర్పోర్ట్ లోనే అతన్ని అదుపులో తీసుకున్నారు. తన దగ్గర సెల్ ఫోన్ లేదని ఈనాడు జ్యోతినే రాసినాయి. సెల్ ఫోన్ ఏదైనా వాళ్ళు అడిగితే సౌత్ ఆఫ్రికాలో మర్చిపోయాను నేను, పోయింది నాది, ఎవరో దొంగతనం చేశారని చెప్పాడని. ఆ తర్వాత బాంబేలో ఇంకో ఫోన్ తీసుకుని బాంబేలో వేరే ఫ్రెండ్కి ఇచ్చేసాడని కూడా వీళ్ళే చెప్పారు. వాళ్ళ పేపర్లోనే రాశారు, వాళ్ళ టీవీలోనే చెప్పారు. మరి అదంతా అయిపోయాక అకస్మాత్తుగా సెల్ఫీ వీడియో ఎట్టొస్తుంది? పోలీసులు తీసిన వీడియో. పోనీ అది సెల్ఫీ వీడియోగా ఉందా? సెల్ఫీ అంటే ఇట్లా పెట్టుకుంటాం, లేకపోతే మనం చేస్తాం. అక్కడ సెల్ఫీలో ఎదురు వ్యక్తి అడుగుతున్నది ఉంది, ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఆటోమేటిక్ గా అదేంటి అంటే పోలీసులు విచారిస్తున్న వీడియోని తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇంతకు ముందు వీడియో కూడా అలాగే ఉంది, ఫస్ట్ వచ్చిన వీడియో కూడా అలాగే ఉంది. ఇంతకు ముందు ఒక స్టార్టింగ్ లో ఒక వీడియో వచ్చింది చూడండి, ఇదే అద్దేపల్లి జనార్దన్, అది కూడా ఏదో తీసినట్టే ఉంది. అదే అనేది బేసిక్ గా ఆయన ఈ దేశంలోకి వచ్చాక తీసిన వీడియో క్లియర్. అవును, ఆ దేశంలో ఉన్నప్పుడు వీడియోలు అంటారా, అతను సెల్ఫీగా తీశాడు. ఇక్కడికి వచ్చాక అతనికి చెప్పి ఏమేం మాట్లాడాలో వీళ్ళు అడిగినప్పుడు మళ్ళీ అతను డైవర్ట్ అవుతున్నప్పుడు డైవర్ట్ గా నీకుండా అడిగి ఏ ప్రభుత్వం అంటే సంథింగ్ అధికారులు చేసి పెట్టారు. ఇప్పుడు చాటింగ్ ఫర్ ఎగ్జాంపుల్, అతని సెల్ ఫోనే లేనప్పుడు చాటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అతని సెల్ ఫోన్ వచ్చాక ఇప్పుడు ఈవెన్ మనం కొత్త ఫోన్ తీసుకున్నాం అనుకోండి, అతని నెంబర్తో అతని పేరుతోనే సిమ్ తీసుకోవాలి ముందు. అది తీసుకోవాలంటే నువ్వు కోర్టు పర్మిషన్ తీసుకోవాలిగా. కోర్టు పర్మిషన్ తీసుకుని ఇట్లాగా అతను సెల్లు అంటే ఆ చాటింగ్ ఇప్పుడు జరిగిందా ముందుగా? అతన్ని అంటే వ్యాపారం పెట్టి పెట్టింది ఇప్పుడు కదా వాళ్ళు. పోనీ పాతదే అనుకుందాం, చాటింగ్ ఫోన్ ఉండాలి కదా చాటింగ్ బయటికి తీయడానికి. నాకు తెలియక అడిగేది అది. ఇప్పుడు స్క్రీన్ షాట్ ఎలా వచ్చింది? స్క్రీన్ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది? పాతదైతే వీళ్ళు అప్పుడే పట్టుకుని ఉండాలి కదా, ఇప్పుడు వచ్చింది స్క్రీన్ షాట్. అంటే ఏంటి స్క్రీన్ షాట్ ఎట్లా వస్తుంది? అతని దగ్గర ఫోనే లేనప్పుడు. ఇప్పుడు మనం కొత్తది తీసుకోవాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని సిమ్ వేసి, ఆ తర్వాత ఆ సిమ్ వేసినప్పుడు వాట్సాప్ నెంబర్ కూడా పెట్టినప్పుడు పాతది నీకు హిస్టరీ కావాలా లేదా అని అడుగుతుంది. ఆయన కొత్త చేస్తే రాదు, అదేనేది హిస్టరీ కొత్త సిమ్ లో రాదు, పాత సెల్ లోనే హిస్టరీ ఉంటుంది. గ్రూప్ అయితే ఉంటది. నేను అనేది ఒక్కోసారి ఏంటంటే రికవరీ చేస్తే రికవరీ చేయాలి అనేటటువంటి దానికి పర్మిషన్ కావాలి, మామూలుగా రాదు. అదేమీ లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకోటి అట్లా రికవరీ చేసిన దాంట్లో మెసేజ్ వస్తుంది తప్పించి ఫోన్ కాల్ రావు. ఫోన్ కాల్ ఇప్పుడు దీంట్లో 5 సెకండ్ల ఫోన్ కాల్, 10 సెకండ్ల ఫోన్ కాల్ ఇట్లాంటిది ఉంది. అవి ఎట్లా వస్తాయి దాంట్లో రింగ్ది? అంటే ఏంటి ఒరిజినల్ ఫోన్ ఉంటే మాత్రం అది వస్తుంది. అంతే, ప్రాక్టికల్ గా వాట్సాప్ వాడే ప్రతి ఒక్కడికి తెలుసు. అంతే, అవును. మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదొక ఫ్యాబ్రికేటెడ్. అంటే ముందే తీసి పెట్టుకున్నారా? ముందే తీసి పెట్టుకునేటట్టు ముందే లోపల వేయాలి కదా, అదే ముందే బయట పెట్టాలి, దాన్ని కూడా ఈ పాటికే బయట పెట్టాలి. కాబట్టి అది ఒక డ్రామా నడుస్తున్నది. రెండవది ఇప్పుడు దానికి పోటీగా వీళ్ళు వాళ్ళ వైసీపీ వాళ్ళు ఒకది చాట్ ప్రాజెక్ట్ చేసుకొచ్చారు, సాక్షిలో రాసుకొచ్చింది. జనార్దన్ రావు వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బామ్మరితో చాట్ చేసినట్టు, వసంత కృష్ణ ప్రసాద్ బామ్మరిదికి నేను 15 లక్షలు పంపించానన్న మీకు ఈ వారం 15 లక్షలట, ఈ వారం 15 లక్షల రూపాయలని డబ్బులు పంపించినట్టు, పంపిస్తే 18 లక్షలు కదా ఇవ్వాల్సింది, 3 లక్షలు ఎందుకు తగ్గించావు అంటే నేను వచ్చి మాట్లాడతానన్నా అన్నట్టు.
నువ్వు మాట్లాడడం కాదు, ముందు డబ్బులు పంపించు, అన్న కోప్పడతాడు అన్నట్టు, బావ కోప్పడతాడు అన్నట్టు, దానికి మధ్యలో కాలేదు ఇది అన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వైసీపీ. ఇవాళ సాక్షిలో వచ్చింది ఆ వార్త. అంటే ఏంటి, వీళ్ళు రివర్స్ లో ఇంకొక కథ నడుపుతున్నారు. మేబీ ఇప్పుడు ఎట్లాంటి డ్రామా ఆడతారంటే, ఇది నకిలీ వాట్సాప్ చాటు అని చెప్పి పోలీసులు కేసు పెట్టి ఇది తయారు చేసిన వాడిని లోపలేస్తారు. అది వీళ్ళ ఉద్దేశం కూడా. కానీ ఇక్కడ పబ్లిక్ దగ్గర ఎందుకు వెధవల్ని చేస్తున్నాం పబ్లిక్ ని? అది ఫోనే పోయిందని చెప్పిన వాళ్ళు, ఫోన్ ఏమి ఇక్కడ స్వాధీనం చేసుకున్నట్టు కోర్టులో చెప్పిన వాళ్ళు, ఫోన్ లేదని ఈనాడు జ్యోతిలోనే రాసిన వాళ్ళు, అతని ఫోన్ లో ఈ డేటా ఉంది, ఫోన్ లో మాట్లాడినట్టుంది అంటాం. అందుకనే జోగి రమేష్ కూడా ధైర్యంగా చెప్తున్నాడు, దమ్ముంటే నేను లై డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పి. లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో టెస్ట్ చేయించుకో అని చెప్పి వరలరామ స్టేట్మెంట్లు. ఇవన్నీ ఏంటంటే కేసు పక్కదో పట్టించడం మెయిన్ ఉద్దేశం. అసలు అంశం నుంచి చర్చ పక్కకి వెళ్ళాలి. కల్తీ లెక్కర్ అనేటటువంటి దాంట్లో ఇప్పుడు ఇవాళ నాకు అదే నవ్వు వచ్చింది. చంద్రబాబు గారి రివ్యూలో అంటే బెల్ట్ షాపులు పెట్టేవాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి, ఏ పార్టీ వాడు ఏమైనా వదలద్దు అన్నారు. అసలు ఎవడున్నాడు వేరే పార్టీ వాడు బెల్ట్ షాప్ పెడితే ఊరుకుంటారా? వేడేవాడు తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారా? తెలుగుదేశం లోకల్ నాయకులు ఊరుకుంటారా? వేరే పార్టీ వాడు పెడితే పెట్టేదంతా ఏళ్ళోళ్లే. ఇంకోటి బెల్ట్ షాప్ లేదన్నట్టు బిల్డప్ లో వార్తలు రాసుకుంటారు. చాలా మంది అది పెట్టింది పోనీ నేను ఏ సాక్షిలో రాస్తే తప్పు అనుకునేవాడు. ఈనాడులో రాశారు అది, ఏది బెల్ట్ షాపులకి వదిలిపెట్టమని చెప్పి. ఇంతకుముందు తోలు తీస్తా బెల్ట్ తీస్తా అనేవాడు. తోలు తీయలేదు, బెల్ట్ తీయలేదు. ప్రతి గ్రామానికి ఓ బెల్ట్ షాప్ ఉంది. కొన్ని చోట్ల పోటీలు పెట్టి 2 బెల్ట్ షాపులు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఇది ఆపేస్తారా? ఇంకోటి ఏం చేశారు, ఇప్పుడు అర్జెంట్ గా ఓ యాప్ పట్టుకొచ్చారు, ఇదే దాంట్లో చెక్ చేసుకోవాలి. జగన్ ఇంతవరకు అదే చేస్తే అయినా కూడా కల్తీ ఉందంటూ వీళ్ళు లెక్క కథలల్లారు. ఇప్పటికి వీళ్ళు రాగానే అది తీసేశారు. తీసేయడం వల్ల ఇది జరుగుతోంది. గత 4-5 రోజుల నుంచి నేను మొన్ననే చెప్పా, రేపటి నుంచి ఇయే వస్తాయి గొడవలన్నీ అనేసి. ప్రతి తాగుబోతు కూడా ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నాడు అనమాట. ఏంటది, తన ప్రాంతంలో ఏది 2 బాటిల్ పట్టుకెళ్ళడం, బీరు బాటిల్, ఇదిగో ఇందులో నాకు నీళ్లే ఉన్నాయి, ఇందులో ఇదని చెప్పడం. అయ్యి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తారు. ఇప్పుడు 2-3 చోట్ల చేశారు అట్లా. ఇప్పుడు యాప్ వీళ్ళు పెట్టుకొచ్చారు. యాప్ పెట్టిన తర్వాత నిన్న చెక్ చేసి అదే దాంట్లో అది కూడా ప్రొజెక్ట్ చేశారు వీళ్ళు. యాప్ దాంట్లో అది డినై అయింది అన్నట్టు. అంటే కల్తీ లెక్కర ఇప్పుడు ఊరు వాడ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బోర్డు అంట ఈ ప్రతి షాప్ వాళ్ళు ఆ యాప్ లో ప్రతిదీ స్కాన్ చేసి బోర్డు పెట్టాలట బయట, ఇక్కడ ఉన్నదంతా సురక్షితమైన మద్యం అని చెప్పేసి. అప్పుడు అక్కడ ఏదైనా తేడా వస్తే బాధ్యత వాళ్ళది, షాపులో వాళ్ళది అవుద్దట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గరకు 100 కేసులు వచ్చినాయి, అందులో ఒక 10 కేసుల్లో ఇట్లాంటి నకిలీ వచ్చినాయి. ఇప్పుడు వాడు రిటర్న్ ఎవరికి ఇవ్వాలా? ఎక్సైజ్కి ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలా, సిండికేట్ వాళ్ళకి ఇవ్వాలా? ఈ ఎట్ట తెలుస్తాయి? మనం ఎప్పుడైతే గ్రిప్ వదిలేసామో నడిచిపోతుంది. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి కాసేపు అడావిడి నడుస్తుంది. రాజకీయంగా కూడా ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఆయన టాపిక్ వెళ్ళి తీసుకొస్తున్నారు. ఆయన మన జోగి రమేష్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చారేమో. వీళ్ళు కావాలని ఒకళ్ళొకళ్ళు ఇరికించుకుంటారు. ఇందులో అరెస్ట్లు ఏమన్నా మొదలవుతాయి ఇప్పుడు? మేబీ నాకు తెలిసి అరెస్ట్ చేయడం కష్టం. ఒకవేళ చేసినా తొందరగా బెయిల్ వస్తుంది. అంటే చిట్టేశారు కాబట్టి, అంటే విచారణ నిమిత్తం ప్రయత్నం చేస్తారు. ఈ లోపు వీళ్ళు ఇదేస్తారు. ముందు ఎఫ్ఐఆర్లు ఇంతవరకు పేరు పెట్టలేదు కదా. రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా జనార్దన్ రావు ఇప్పుడు 3 రోజులు విచారిస్తారు. జనార్దన్ రావు ఇట్లా చెప్పాడని ఆ రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు. రాసి అప్పుడు దాని మీద 2 కోణాలు ఉంటుంది. ఒకటి, జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం, ముందు పిలిచి అతను కన్ఫైన్ అవ్వట్లేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అరెస్ట్ చేయటం. ఈ లోపు జోగి రమేష్ ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కోర్టుకు వెళ్తాడు ఆటోమేటిక్గా. హైకోర్టు నన్ను అరెస్ట్ చేయొద్దు, కావాలని నేను విచారణకు సహకరిస్తాను, నాకేం సంబంధం లేదు అని ఈ పాయింట్ పెడతాడు నాకు తెలిసి. ఏది ఫోనే పోయిందని చెప్పి అప్పుడే ఆ ఫోన్ లో నాది ఈ చాట్ అంటాం ఏంటి, ఇదంతా హంబక్ అని చెప్పి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాలేమో. వాస్తవానికి అది నిజమా కాదా అనేది స్క్రీన్ షాట్ చాటింగ్ చేసి అసలు ఫోన్ రావాలి కదా అంటున్నా. అదే స్క్రీన్ షాట్ దాకా వెళ్తున్నారు మీరు, ఫోన్ ఉండాలి కదా. ఫోన్ లేకుండా స్క్రీన్ షాట్లు ఈ ఫోరెన్సిక్ ఎట్ట పంపిస్తారు? అక్కడే మర్చిపోయాను లేకపోతే ఎత్తుకుపోయారన్న ఫోను. ఇప్పుడు ఎట్లాగా ఫోరెన్సిక్ పంపిస్తారు వీళ్ళు పట్టుకుని? కొత్తది అనుకోండి, ఫోరెన్సిక్ లో ఏం తేలుద్ది? బేసిక్ గా అది వాస్తవానికి జగన్ లండన్ వెళ్లే ముందు ఈ మెడికల్ కాలేజ్ వ్యవహారం నర్సీపట్నంలో యాజిటేషన్ చేశారు. వీళ్ళని కంటిన్యూ చేయమన్నారు. ఆ యాజిటేషన్ జరుగుతాయేమనుకున్నారు. ఓకే, నిజంగా జరుగుతున్నాయో లేదో ఏంటనేది బయటకైతే రావట్లేదు. సాక్షిలో ఏమన్నా వస్తుందేమో తెలియదు. మొత్తం డైవర్ట్ అయిందా?
అది లేదంటే ఈ ఈ వ్యవహారం బయటకు రావడం ఒక తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది, ఇంకా మొత్తం ఇప్పుడు ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళింది. ఏం లేదు, జగన్ ఉన్నప్పుడే కదా ఈ కల్తీ లెక్కర్ది కూడా వచ్చింది. కానీ వీళ్ళ పేర్లు, జోగి రమేష్ పేర్లు ఇవన్నీ ఇప్పుడు కదా బయట అతను వెళ్ళాకనే వీళ్ళు కావాలని ప్రొజెక్ట్ చేశారు, ఇష్యూ డైవర్ట్ చేయడానికి. అంటే మెయిన్ ఏంటంటే కల్తీ లెక్కర్ కేసునే ఆ రోజున రాధాకృష్ణ గారు ఇచ్చిన సలహాల పేపర్లో కల్తీ లెక్కరు ఆ రోజునే రాశాడు కదా స్టోరీ. వీళ్ళకేదో ఇంతకుముందు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు, ప్రభుత్వం కూడా ఎందుకు తొందరపడుతుంది అన్న కోణంలో స్టోరీ రాసేసారు. అంటే అసలు మెయిన్ లెక్కర్ కేసు వీగిపోతుందని చెప్పి దీనిపైకి లేపుతున్నారు. కాదు, మెయిన్ లెక్కర్ కేసు వీగిపోతుంది కాబట్టి ఈ కేసును డౌన్ ప్లే చేయమన్నారు. అవునా? అంతే కదా. ఇప్పుడు ఈ కేసు వలన మెయిన్ ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటి, మెయిన్ లెక్కర్ కేసు జగన్ దోషి, జగన్ అమ్ముకున్నాడని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదేమో ఆశించిన సక్సెస్ కాలేదు, ఇప్పుడు ఇదేమో సక్సెస్ అవుతుంది. ఇదేమో వైసీపీ చెప్పింది ఏం కాదు, వైసీపీ పెట్టించింది ఏం కాదు, క్యాజువల్ గా జరిగింది. జరిగిన ఏకైక పొరపాటల్లా ఆ కన్సర్న్డ్ ఎక్సైజ్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ప్రపంచానికి ఇమ్మీడియట్ గా లీక్ చేశారు. చేయడంతో వీళ్ళకి గత్యంతరం లేక అతను అరెస్ట్ చేయనిచ్చారు, లేకపోతే ఇది కేసు పెట్టనిచ్చారు. లేకపోతే కనుక అసలు సాంతం దాచేసేవాళ్ళు. వాడెవడో వైసీపీ వాడెవడో తెనాల్లో అతని పేరుతో ఉందన్నారు కదా, అతని పేరు మీద పెట్టేసి అతనేది మొత్తానికి సూత్రధారని రాసి పడేసేవాళ్ళు పేపర్లో. వాడు ఏం రాస్తే అదే నిజమని నమ్మాలి కదా, సిట్ ఏది రాస్తే అదే నిజమని కోర్టు కూడా నమ్మాలా. కోర్టులో మళ్ళీ వాదనలు ఇవన్నీ అయ్యేటప్పుడు ఏడాది పడుతుందో 2 ఏళ్ళు పడుతుంది, ఈలోపు అయిపోయింది. బట్ ఆ ఎక్సైజ్ వాళ్ళు ఏదో నిజాయితీగా పనిచేశారు. వాళ్ళ మీకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు కదా, అందుకని పాప ఎక్సైజ్ అధికారిని బదిలీ చేసి నిజాయితీగా పనిచేసినందుకు బహుమానం బదిలీ అనమాట. ఆ లెక్కర్ వ్యవహారం 3000 కోట్లు ఏదో అది పెద్ద మచ్చ, అదేమో ఆధారాలు కేసు అన్నారు. ఇది అంటే జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వీళ్ళు తేలుస్తున్నారు కాబట్టి ఆ చాటింగ్ ఇది ఒక పెద్ద మచ్చ అవుద్దా, లేదంటే ఈ మరక మంచిదేనా వైసీపీకి? ఒరిజినల్ గా మచ్చ అయితే ఇది తెలుగుదేశానికే తప్పించి వైసీపీకి ఏం కాదు. వీళ్ళు వాళ్ళ పేపర్లలో సంతృప్తి పడటానికి, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకోవడానికి అవకాశం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రెషర్ పెట్టినట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు మాట్లాడలేదు దీని మీద. నాదెళ్ల మనోహర్ మాత్రం మాట్లాడేశాడు. అందరితో చెప్పుంటారు మీరు అందరు కూడా మాట్లాడండి అని, బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు బేసిక్ గా. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే దీన్ని జనం ఎంతవరకు నమ్ముతారు. జనానికి స్పష్టత వచ్చేసింది ఎప్పుడైతే ఇష్యూ డైవర్ట్ చేసేస్తున్నారు అన్నటువంటి స్పష్టత వచ్చింది. రెండవది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయకుండా అక్కడ ఏమన్నారు, ముందు మేమే రైడ్ చేయించాం, మేమే కేసు పెట్టాం, అది మా చిత్తశుద్ధి, అది గొప్పతనం అన్నారు. అది ఆ లెక్కనైతే జగన్ టైంలో గంజాయి పట్టుకుంది ప్రభుత్వమే, కల్తీ లెక్కర పట్టుకుంది గంజాయి. కానీ అప్పుడేమో అవి ఉంటే జగన్ సైకో, జగన్ ఇది. ఇప్పుడు వచ్చేటప్పుడు లేదు లేదని చెప్పుకొచ్చారు, మళ్ళీ డైవర్షన్. బేసిక్ గా ఏంటంటే గందరగోళ పడుతోంది ప్రభుత్వం అత్యంత. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఇట్లాంటి ఇష్యూస్ ని ఎంతవరకు అంతవరకు వదిలేయాలి, సాగతీస్తున్నారు. ప్రతిదీ సాగతీయడం ద్వారా రేపు పొద్దున నిజమైనటువంటి కేసు పట్టుకున్నా సరే ఆ ఒక్కలే వీళ్ళు ఇంకో కేసు ఇరికిస్తున్నారు అన్న ప్రచారం తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా జనాలు ఎలాంటి పట్టించుకోరు. కాబట్టి లండన్ వెళ్ళినా సరే జగన్ కి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఆంధ్రాలో ఏం పట్టించుకోరా, అతను పట్టించుకునేటట్టయితే ఉండేదే కదా వ్యవహారం. అంటే ఇవన్నీ చెప్పుండేవాడు, జోగిది ఎట్లా పెడతావు, ఇట్లాంటి ఏం చేయట్లేదు కదా ట్వీట్లు కూడా. అతను ఏం చేయట్లేదు, అతన్ని మొదటి నుంచి అదొక స్టైల్. వెళ్ళాడంటే ఎక్కడ ఎవరితో కాంటాక్ట్ లో ఉండడు, తన కుటుంబం అన్నట్టే ఉంటాడు. అరెస్ట్ అయితే ఏమన్నా స్పందిస్తారేమో ఒకవేళ అరెస్ట్ ఏమన్నా స్టార్ట్ అయితే. రైట్, చూద్దాం. నకిలీ లెక్కర్ వ్యవహారం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పక్షానికి బాగా ఉపయోగపడుతుందా, అదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది పెడుతుందా? ప్రస్తుతం జగన్ గారు ఇక్కడ లేరు కాబట్టి ప్రశాంతంగా అయితే నడుస్తుంది. వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడతారేంటి, లోపల అరెస్టులు ఉంటాయా? సిట్ వేశారు కాబట్టి సిట్ తీసుకొని నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.